యూట్యూబ్లలో జస్ట్ ఆ ఇంటర్వ్యూలు అవి పెట్టేసి వాళ్ళ కుటుంబాన్ని నెగిటివ్ చేయడం అనేది చాలా రాంగ్. అది ఇప్పుడు వాళ్ళు ఏమన్నా నెగిటివ్ వేరే వాళ్ళకి చేస్తున్నారంటే నువ్వు ట్రోల్ చేయి. ఓకే, తెలియదు ట్రోల్ చేయొద్దు అంటారు. తెలియదు కదా నీకు అసలు వాళ్ళు ఏంది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళు మంచోళ్ళ కాదా నీకు తెలియదు. నువ్వు ఏదో సినిమాలో చూసేసి వాళ్ళు ఇట్లంట అట్లంట నువ్వే పుకార్లు రాసుకుంటా అంటే అది నడవదు కదా. ఇప్పుడు వాళ్ళు ఊకున్నారు, నాలాంటోడు ఎవడో ఉంటాడు సంఖ్య తిరిగినోడు, ఒక్కసారి 2 సార్లు చూస్తాడు, 3వసారి ఏమైందిరా విష్ణాన మీద ఎందుకు రాస్తున్నావు ఊకే అని చెప్పి గుసాయించిపోతే ఏం చేస్తారు? వార్నింగ్ ఇస్తున్నారా? వార్నింగ్ అని మీరు అనుకుంటే మీ తప్పు భయ్యా, అది వార్నింగ్ ఇవ్వట్లే. మంచు విష్ణు గారి గురించి రాస్తే నేనున్నా అన్న వర్షంలో చెప్తున్నారు మీరు. అవును భయ్యా, తప్పు రాస్తే ఎప్పుడైనా ఇండస్ట్రీ వాళ్ళ గురించి తప్పు రాస్తే మేము ఎప్పుడు వస్తాం భయ్యా. డార్లింగ్ నీకు పాయింట్ అర్థం కాలేదు. ఇండస్ట్రీ గురించి ఎప్పుడైనా అనవసరంగా కష్టపడ్డ కష్టాన్ని మీద నువ్వు బతకడానికి మా మీద రాంగ్ రాస్తే ఇక దాని తర్వాత ఇక చెప్పుడు ఉండదు, చేసుడే ఉంటుంది. కష్టపడ్డోళ్ళ గురించి మీరు నెగిటివ్ గా రాస్తే ఓకే అర్థమైందా? కష్టపడ్డోళ్ళ గురించి నువ్వు నెగిటివ్ గా రాస్తా అంటే ఎవ్వడు ఎందుకు ఊకుంటాడు చెప్పు? నువ్వు కష్టపడుతున్నావు ఏ డమ్మి వ్యాను అంటే ఊకుంటావా? ఎవరు ఊకోరు కదా. మేము కూడా అదే చేస్తాం. ఇప్పుడు అంత కష్టపడ్డోళ్ళ మీద నువ్వు ఇట్లా ఊకే ట్రోల్ చేస్తే చలో ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు, ఈసారి మేము మాట్లాడం. ఏం చేయాలా ఏం చూపియాలా వాటికి అనేది మేము చూపెడతాం. టీం రెడీ ఉంది. అయితే టీం అనేది నువ్వే అనుకుంటున్నావా వాళ్ళు అనుకుంటావు ఎవరన్నా టీం అవసరం లేదు భయ్యా. దీనికి ఒక్కని పోయి చూపించే అంత సినిమా ఉంది మాకు అవసరం లేదు. ఏంటంటే అట్లాంటి దానిలో నెగిటివ్ ట్రోల్స్లో ఓకుర్రి, హెల్దీ ట్రోల్ చేయండి, హెల్దీగా చేయండి బ్రదర్. ఇప్పుడు నిజంగానే ఉంది భయ్యా, ఇది ఉంది, దిస్ ఈజ్ నాట్ గుడ్, హెల్దీ ట్రోల్ది. ఓకే, నువ్వు ఎక్స్ట్రీమ్ ట్రోలింగ్కి పెద్ద ఆయన యాక్టింగ్ ఏంది, పెద్ద ఆయన రేంజ్ ఏంది, అసలు పెద్ద ఆయన మీద మాట్లాడే అంత చెప్పు భయ్యా, ఉందా వీళ్ళకంత సీన్? ఆయన ఒక పీక్ టైంలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రాసెసింగ్ కూడా కాలే ఇంకా. అట్లాంటి ఆయన మీద మీరు ట్రోల్ చేస్తారు. చూసుకోవాలా ఇంతనా పెద్దరికమైన పెద్ద అయినా ఉండాలా, ఇంతనా ఇంగిత జ్ఞానం ఒక్క నా కొడుకుకు లేదు. వచ్చేసినాం మా పాయింట్లు వేసినాం అనగానే పెద్దగా అయితే దెంగది కొడతారు బాగా. ఎప్పుడైనా మీతో చెప్పడం జరిగింది ఈ ట్రోలింగ్ ఇష్యూకి సంబంధించి కూడా? ఓవర్ భయ్యా నాకు చెప్పడం అంటే నార్మల్గా మీరు కూర్చున్నప్పుడు కానీ, ఎందుకంటే బాగా ట్రోల్ అవుతుంది కదా విష్ణు గారు కానీ ఉంటే టెల్లింగ్. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు టాక్స్ అన్నప్పుడు నడిచాయి, హెల్దీ టాక్స్లోనే మనం కూడా పార్టిసిపేట్ చేస్తాం. వేరే దాంట్లో నేను కూడా సోషలైజ్ గాను, ఎందుకంటే నాకు షార్ట్ టెంపర్ క్యాండిడేట్ని. నేను ఏదన్నా ఇండస్ట్రీ గురించి తప్పుగా ఏమైనా మాట్లాడేసారు అనుకో దాన్ని మనం ఫైర్ అయిపోతాను నేను. ఆ ఫైర్లకి ఎందుకు అనవసరంగా మనం పోవద్దు, ఆడ ఉండొద్దు, అవాయిడ్ చేస్తా. నేను మాక్సిమం అవాయిడ్ చేస్తా. ఇక నా దాకా వచ్చిందే వాళ్ళని కూడా ఇక వేరుంటుంది కథ అది. ఓకే, సో ఈ టాపిక్ పక్కన పెడితే అన్న, సో బాలయ్య బాబుతో చాలా పెద్ద పెద్ద యాక్టర్లతో మీరు చేసిన డార్లింగ్, అఖండ చేసిన, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 109 కూడా చేస్తున్నా. బాలయ్య బాబు అప్కమింగ్. అవును, బాలయ్య గారిది. అఖండ చూస్తూ ఉంటే మీ ఒక సీన్ గుర్తొస్తుంటుంది అన్న మాకు. బాలయ్య బాబుతో కొట్లాడిన సీన్ అది. ఆ వైపు ఇట్లా పెట్టగానే సో ఎంత షేక్ అవుతుంటది బాలయ్య బాబు హ్యాండ్ దాకా. అది బాలయ్య ఆయన పెద్ద పవర్ డార్లింగ్, ఆయన పవర్ అది, ఆయన పవర్ అంతే. ఎలా 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 ఉంటుంది అన్న బాలయ్య బాబు గారు సెట్? చాలా జాయల్గా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు డార్లింగ్, డౌన్ టు ఎర్త్ పర్సన్. బయట ఇప్పుడు సార్ గురించి వీడియోస్ అవన్నీ మీరు చెప్తారు, అడుగుతారు నన్ను, మళ్ళీ ఉండొచ్చు ఆ క్రౌడ్లో వాడేమైనా చేస్తే అది జరుగుండొచ్చు, ఎక్కువ జరుగుండొచ్చు. కానీ మాతో మాత్రం సెట్లా ఇప్పుడు నేను సీన్ చేసిన అఖండ అది. ఇప్పుడు నాకు భయం ఉండే, ఇప్పుడు నేను కూడా బయట ఉంటది కదా. ఆబ్వియస్లీ బాలకృష్ణ గారు అంటే కంపల్సరీ వైబ్రేషన్ ఉంటుంది. నేను కూడా ఆ సీన్ చేసేటప్పుడు అరే హ్యాండ్ టు హ్యాండ్ కొట్టాలా, ఏమనుకుంటారు, గట్టిగా తలిగితే ఏమని అంటాడా, ఆ భయం ఉండే. నేను ఫస్ట్ టైం ఇట్లా స్లోగా అనగానే, స్లోగా ఎందుకు అంటాను పదా అని అన్నాడు. అంటే ఆ ఎంకరేజ్మెంట్ బాలకృష్ణ గారి దగ్గర నుంచి నాకు రాగానే కొంచెం ఫ్రీ అయిపోయాను అనమాట. నాకు ఆ షార్ట్ చేయడం కూడా ఈజీ అయిపోయింది. మంచి ఆయన బయట అనుకున్నంత అట్లేం ఉండరు, కోపం ఎక్కువ కొడుతూ ఉంటారు, ఆర్టిస్టుల పైన ఫైర్ అవుతూ ఉంటారు. అవన్నీ ఏముంటారు డార్లింగ్,
సింప్లీ సూపర్ అండ్ గోల్డెన్ పర్సన్ ఆయన బాలయ్య బాబు గారు. చాలా ఆయన దగ్గర ఓవర్ చేయొద్దు, అది కూడా ఉంది మళ్ళీ. ఓవర్ చేయొద్దు, ఓవర్ చేస్తే రిపీట్లు చాలా ఎక్కువ ఉంటాయి దానికి. జస్ట్ హాయ్ సార్, గుడ్ మార్నింగ్, ఓకే, అంతే. ఆయన చూసుకుంటా ఇట్లా ఆగం లెక్కలు చేస్తే బైరీలు పడతాయి. అంటే కొడతాడా అంటే ఆ సిచ్యువేషన్ ని బట్టి. నా ముందైతే ఎవరిని కొట్టలే ఇప్పటిదాకా, నా ముంగట ఇప్పటిదాకా ఎవరిని తిట్టడం కొట్టడం అనేది జరగలేదు ఢిల్లీ. చాలా జోయల్ గా, చాలా అందరితో కలిసి ఉంటాడు, చాలా కలిసి ఉంటాడు. అందరు ఆర్టిస్టులతో కుర్చీ వేసుకొని కూర్చొని మాట్లాడతాడు బాలకృష్ణ సార్. బయట తెలియదు, క్యారీ వ్యాన్లలోకి వెళ్ళిపోతాడు సార్. క్యారీ వ్యాన్లోకి వెళ్ళాడు, ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టుకుంటాడు, ఒక కుర్చీ, ఒక టేబుల్, బయటనే ఆర్టిస్టులతోని కుర్చీలు వేసుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. పెద్ద ఎన్టీఆర్ గారి గురించి చెప్తా ఉంటారు, మనకి మంచి అడ్వైజ్లు ఇస్తూ ఉంటాడు బాలకృష్ణ సార్. అట్లా ఒక మెమరీ ఏదైనా గుర్తుందన్న ఆ సినిమాకి సంబంధించి? కానీ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ప్రజెంట్ అంటే ఇప్పుడు ఏముంటుంది డార్లింగ్, సార్ నేను బాబీ డియోల్ గారితో కాంబినేషన్ నాది. సార్ కాంబినేషన్ మనకు ఎప్పుడు పడలే. అంటే ఉంటాం ఆర్టిస్టుల గ్రూప్లో ఉంటాం కాబట్టి మనకు తెలుసు, చూస్తాం. అంటే డైరెక్ట్ మాట్లాడినా అంటే సార్ హాయ్ అంటే బాగున్నారా అది ఇది ఉంటుంది, కానీ అంతే ఎప్పుడు నేను డీటెయిల్గా ఎప్పుడు సార్తో మాట్లాడలే. అది ఓకే, ఆ వైబ్ అలా ఉండే. అంటే జై బాలయ్య అంటే జై బాలయ్య, సో ఈడ పైన ఆ వైబ్ ఉంటది. అది ఎక్కడైనా ఉంటుంది. మొన్న రాజస్థాన్ వెళ్ళాం, రాజస్థాన్ లో కూడా ఆయన చూసినప్పుడల్లా నాకు అదే వైబ్ తగిలింది. జై బాలయ్య, జై జై బాలయ్య. ఆ వైబ్ కంపల్సరీ ఉంటది ఆయనకు, ఆరా అది. ఆయన నడుచుకుంటూ వస్తానే ఆ మ్యూజిక్ మనకి వినబడుతూ ఉంటది, ఆ వైబ్ వస్తూ ఉంటది. ఓకే, ఇంకా చాలా పెద్ద వ్యక్తులతో చేశారు మీరు. ఆ KGF లో 2 లో కూడా ఉన్నారు. అవును, KGF లో ఉన్నా. సంజయ్ దత్ సార్ తో చేసిన లైక్ ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే సంజయ్ దత్ సార్ తో? 2 మూవీస్ చేసిన సంజయ్ దత్ సార్ తో. లియో చేసిన, మన KGF చాప్టర్ 2 కూడా చేసిన. నెక్స్ట్ లెవెల్ ఆసమ్ డౌన్ టు ఎర్త్ పర్సన్ సార్ కూడా. బాగా మాట్లాడతాడు, గుర్తుపడతాడు సార్. ఇక ఎట్లున్నవరా, ఎంత వస్తుంది పేమెంట్, ఏంది కష్టాలు, ఏంది అసలు ఇంట్లో అవన్నీ అడుగుతాడు సార్. చాలా మంచోడు, గుర్తుపట్టి అడుగుతాడు సార్. అట్లా మర్చిపోవడము, అరే నువ్వు ఈ సినిమా చేసినావు కదా, ఏంది నీ ఎట్లున్నావు, ఏంది అవన్నీ అడుగుతాడు సార్. చాలా నీట్ అండ్ క్లీన్ మనిషి. అంటే అంటే ఇప్పుడు మీరు నన్ను చూసి ఎట్లా అన్నారు, మీరు భయపడతాం మేమని, అట్లా మేము వాళ్ళని చూసి మాకు కొట్టేది ఒకటి. ఇప్పుడు సంజయ్ అంటే మనం సంజయ్ దత్ సార్ అంటే ఏమేమి చూసినాం అది ఒకటి ఉంటుంది మనకి. కానీ సార్ అట్లా ఏముండదు, హాయ్ బెటా అది ఇది అనుకుంటూ వచ్చేస్తాడు సెట్లకి. చాలా జోయల్గా ఉంటాడు సార్, చాలా మంచివాడు. ఓకే, సో ఫస్ట్ అన్న ఇండస్ట్రీలో మూవీలో అడిగి పెట్టినప్పుడు ఫస్ట్ ఎంత ఉంది రెమ్యునరేషన్? 400 ఉండేది పర్ డే. అంటే బౌన్సర్ కాకుండా దీంట్లోకి 800 తీసుకున్నాడు స్టార్టింగ్ 90 ml కి. ఓకే, ఇప్పుడు అన్నప్పల తీసుకున్నాడు అల్లి బాగానే. నియర్ బై ఎస్టిమేషన్, నియర్ బై అంటే అంత కరెక్ట్ చెప్పకపోయినా పర్లేదు, మీకు ఉంటే కదా కొన్ని రూల్స్. నియర్ బై అది ఎందుకు అదొక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఉంటే అంత కాకపోయినా, స్టార్టింగ్ అంత కాకపోయినా ఇప్పుడు 4 సున్నాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దానికి 4 సున్నాలు కాదు కానీ 3, ఇంకొక 3 ఉండొచ్చు డార్లింగ్. ఓకే, డబల్ ఉంటుంది, డబల్ అయితే ఉంటాయి, డబుల్ కంపల్సరీ డార్లింగ్. ఎందుకంటే కష్టపడుతున్నాం కదా డార్లింగ్.